పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా కావటంతో ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పెను రికార్డులని క్రియేట్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ సినిమాగా నిలిచింది. 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ కి భారీ సక్సెస్ ని అందించిన సినిమా కూడా ఇదే కావటం విశేషం. మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాతో మరొకసారి పెను ప్రపంచనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారంటూ సగటు ప్రేక్షకులు సైతం కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీని కొంతవరకు మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది. అప్పుడెప్పుడు స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కొన్ని మార్పులతో షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ ఆయనలా మాట్లాడాడు. ఈ విషయం అప్పట్లో పెను సంచలనాన్ని రేకెత్తించింది. ఒక రకంగా రాజశేఖర్ సైతం పవన్ కళ్యాణ్ తనను ఇమిటేట్ చేయడం పైన కొంతవరకు సీరియస్ అయ్యారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాజశేఖర్ పొలిటికల్ గా చిరంజీవి పవన్ కళ్యాణ్లను విమర్శించాడు. అయినప్పటికీ మళ్ళీ వీళ్ళ మధ్య మాటలైతే కలిసిపోయాయి. చిరంజీవి మీద ఎప్పటికప్పుడు కొన్ని విమర్శలు చేస్తూ వచ్చిన రాజశేఖర్ ఇప్పుడు కామైపోయాడు. ఆ తరహాలోని ఒక పవర్ఫుల్ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది సైతం డేట్ అయితే అనౌన్స్ చేయనప్పటికీ వచ్చే ఏడాది మాత్రం ఈ సినిమాను పక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అటు పవన్ కళ్యాణ్ ఇటు హరిశంకర్ తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. తాజాగా జరిగిన స్కెడ్యూల్లో క్లైమాక్స్ పూర్తయినట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. కొంచెం వర్క్ మిగిలిపోయిందని, పవన్ వర్క్ దాదాపు అయిపోయినట్టే, పాటల అప్డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఇంత స్పీడ్ ఫ్యాన్స్ ఊహించలేదు. ఎలాగూ సెప్టెంబర్లో ఓజీ ఉంది కాబట్టి ఉస్తాద్ ఇంకొంచెం ఆలస్యమైనా పర్వాలేదని అనుకున్నారు. తీరా చూస్తే దర్శకుడు హరిశంకర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించి తుదిఘట్టానికి చేర్చేశారు. తేరీ రీమేక్ మొదలైన ఈ యాక్షన్ మూవీ త్వరలో స్ట్రైట్ సబ్జెక్టుగా మారిందనే ప్రచారం జరిగింది. కానీ అది ఎంతవరకు నిజమో సినిమా చూస్తే గానీ క్లారిటీ రాదు. ఇన్సైడ్ టాక్ అయితే మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని గుర్తుపట్టలేని మార్పులు చాలా చేశారని, పూర్తిగా ఫ్రెష్ ట్రీట్మెంట్ తో ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో మాస్ మీల్స్ ఉంటాయని టీం సభ్యులు ఊరిస్తున్నారు. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా, పార్థిబన్ విలన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ని మించిన టెరిఫిక్ ఆల్బమ్స్ ని మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నవంబర్ కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. కాకపోతే విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓజీ సెప్టెంబర్లో వచ్చేది ఖాయమే. అయితే 2 నెలల్లో 2 పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చిన అరుదైన రికార్డు ఉంటుంది. అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి 2026 వేసవిలో ఉస్తాద్ ని దింపితే బాగుంటుంది. రాజకీయాల దృష్ట్యా పవన్ ఇకపై సినిమాలు చేయడం అనుమానంగానే ఉంది కాబట్టి దానికి అనుగుణంగా రిలీజ్ ను ప్లాన్ చేసుకోవాలి అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ మంచి పవర్ఫుల్ ఫైట్స్ ఉన్నాయంట. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.